నేను చెప్పినట్లు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కర్నూలు రూపురేఖలు మారుతాయి అని చెప్పాను. అది 100% దిస్ విల్ బి ఎ స్టార్ట్. స్టీల్ ప్లాంట్ కూడా ఐ థింక్ కమిషన్ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే మరి 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేకపోయినారు కాబట్టి వాళ్ళకి ట్రబుల్ అయింది. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. అంటే 5 years ఇట్ టుక్ టు స్టార్ట్ దట్ ప్లాంట్. ఇది కాక ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ కర్నూల్. అండ్ షౌర్లు మేడం లాస్ట్ ఇయర్ ఓపెన్గా అసలు ఏ కాలేజు ఏ ప్రిన్సిపల్ మనకి బయటికి వచ్చి ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఓన్లీ షౌర్లు మేడం. ఈవెన్ ఇన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్లో కూడా వేరే వాళ్ళు మాట్లాడే కూడా భయపడుతుండ్రి. మేడం ఓపెన్గా డైరెక్ట్ తెలుగుదేశం భరతే గెలిచాలి ఇక్కడ, నో డౌట్. ఎందుకంటే చూసాం ఆ ప్రభుత్వము ఎంత ఘోరంగా రన్ అయిందని. నాకు బాగా గుర్తు, యువగలం పాదయాత్ర కర్నూలుకి లోకేష్ గారు వచ్చినప్పుడు ఉస్మానియా కాలేజీలో ఎంత ట్రబుల్ చేశారు. అక్కడ రారాదు, అక్కడ పెట్టరాదు క్యాంప్ అని చెప్పి ఎంత ప్రయత్నించారు. అండ్ వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళకంతా ఆదేశాలు అనమాట. లోకేష్ గారిని వెల్కమ్ చేయరాదు, రిసీవ్ చేసుకోరాదు, మాట్లాడరాదు, అన్నీ చేశారు. ఆ టైంలో అసలు ఎవరన్నా బయటికి వచ్చి మాడాలా అంటే కూడా చాలా టెన్షన్ అయ్యేవాళ్ళు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు. అట్లాంటి షౌర్లు మేడం హ్యాస్ సపోర్టెడ్. ఆమెను చూసి కూడా చాలామంది నాకు తెలిసి వేరే కాలేజ్ వేరే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగింది. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు మేడం. అండ్ VPL 8 అనేది ఐ థింక్ నేను లాస్ట్ టైం కూడా ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది.